తెలంగాణ పార్లమెంట్ లో 2024 కోసం ప్రస్తుతానికి క్లీన్ గా ఉంచాము. వి ఆర్ వెయిటింగ్. అండ్ 2018 లో 2019 లో డేటా ఏంటో ఒకసారి చూడొచ్చు మీరు. మనం చూస్తే టోటలీ మనకి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో, విషయం తెలిసిందే. సో బీఆర్ఎస్ 9 ప్లేసెస్ లో విజయం సాధించింది అండ్ బీజేపీకి 4 స్థానాలు వచ్చాయి, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ సికింద్రాబాద్. అండ్ కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలిచింది, మల్కాజ్గిరి, నల్లగొండ, భువనగిరి 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఎంఐఎం యాజ్ వి నో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం సొంతం చేసుకుంది. కానీ ఈసారి పిక్చర్ ఎలా ఉండబోతోంది? ఎగ్జిట్ పోల్స్ కూడా ఈసారి బీఆర్ఎస్ దాదాపుగా ఒక స్థానానికి పరిమితం అవచ్చని చెప్తున్నారు. అయితే బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుంది. 7 to 8 స్థానాల మధ్య చెర్రీ 2 పార్టీలు కూడా ఇన్ఫాక్ట్ షేర్ చేసుకుంటాయని చెప్తున్నారు. సో ఎలా ఉండబోతోంది తెలంగాణ ఎంపీ స్థానాల ఫలితం అన్నది కూడా అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. సత్య, ఎస్, కమింగ్ టు ది ఇండియా మ్యాప్ ను కూడా ఒకసారి చూద్దాము. ఇండియా మ్యాప్ ఇది ఇప్పుడు క్లీన్ గా ఉంచాము బికాజ్ మనకి ట్రెండ్స్ రావాలి కాబట్టి. when it comes to the 2019 look at this picture ఎలా ఉందో. సత్య, ఇక్కడ ఒక విషయం, మొత్తం కూడా మనకి కాషాయమయంగా కనిపిస్తోంది ఆల్మోస్ట్, బికాస్ మెజారిటీ స్థానాలు ఉన్నాయి. ఎన్డీఏకి 354 స్థానాలు వస్తే యూపీఏకి 94. ఇప్పుడు వాళ్ళు ఇండి కూటమిగా వాళ్ళు బరిలోకి దిగారు అండ్ ఖచ్చితంగా మేము వస్తాము బరిలోకి అని చెప్పి కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇతరులు 97 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఈ ఈస్ట్ కోస్ట్ వరకు ఒకసారి చూడొచ్చు మనం. రైట్ ఫ్రమ్ బెంగాల్ నుంచి, ఒడిశా నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతం అంతా కూడా బీజేపీకి. సో ఇప్పుడు ఈసారి అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక పాయింట్ గా కనిపిస్తుంది. ఒకసారి ఫ్లోర్ మీద ఇది ఎలా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. మీరు చూడొచ్చు ఫ్లోర్ మీద ఇండియా మ్యాప్ ని మీరు గమనించండి. ఏ స్థాయిలో బీజేపీ హవా అక్కడ కనిపిస్తుందో మనకు తెలుస్తోంది. సో దీతి కొంచెం డౌన్ చేయండి, కొంచెం మ్యాప్ కిందకు వస్తుంది. సో ఇది పరిస్థితి. సో 2019 డేటా ఇలా ఉంది. సో ఇవాళ బై ఈవినింగ్ 2024 ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్ ఫ్రమ్ మీరు కశ్మీర్ దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ ఈవెన్ నార్త్ ఈస్ట్ కూడా కంప్లీట్గా బీజేపీ హవా కనిపించింది. ఒక్క ఈస్ట్ కోస్ట్ నుంచి అలాగే డౌన్ సౌత్ వరకు మాత్రమే లోకల్ పార్టీస్ హవా కనిపించింది. అదర్వైజ్ కాంగ్రెస్ ఎక్కడా లేదు. కేవలం మనకు తెలుసు ఆ రోజు కాంగ్రెస్ 50 కంటే కింద స్థానాలకు పరిమితం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇండి కూటమి ఎన్ని సాధిస్తుంది, బీజేపీ ఎంత సాధిస్తుంది? ఎగ్జిట్ పోల్స్ నిజమైతే దాదాపుగా ఫలితం కాస్త అటు ఇటుగా ఎలా ఉండే అవకాశం ఉంది. నిజానికి ఎగ్జిట్ పోల్స్ లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి ఇంతకంటే ఎక్కువ బీజేపీ మ్యాప్స్ ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్లో, ఒడిశా, బెంగాల్లో కూడా వాళ్ళ ప్రభావం చూపించబోతున్నారని చెప్తున్నారు కాబట్టి ఉండే అవకాశం కనిపిస్తోంది. వేరాజ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఈసారి బీజేపీ తన ఉనికిని చాటుకోబోతోంది, ఎగ్జిస్టెన్స్ని పెంచుకోబోతుందని చెప్తున్నారు కాబట్టి అప్పుడు ఎలా ఉంటుందో కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.